జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జీవన జావళీలు జాలువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ శాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి జై తెలంగాణ జై జై తెలంగాణ 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 జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జీవన జావళీలు జాలువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ Hey!
సాధించుకున్నాం. తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు పూర్తి చేసుకొని 13వ సంవత్సరాలకు అడుగిడుతున్నటువంటి శుభ తరుణంలో తెలంగాణ ప్రజాప్రభుత్వం ఆధ్వర్యంలో దేశంలోనే అభివృద్ధి సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం ముందంజలో తీసుకుపోతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం అంటే ఒక భౌగోళిక స్వరూపం కాదు. ఎందరో మహానుభావుల త్యాగ ఫలితంగా ఈరోజు తెలంగాణ సాధించుకున్న తెలంగాణని అభివృద్ధి పథంలో తీసుకెళ్ళడానికి ప్రభుత్వంతో పాటు ప్రజలందరి సహకారం కూడా అవసరం. కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలను కోరుకునేది ఒకటే, ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు అభివృద్ధి కార్యక్రమాలకు మనమందరం సహకరిస్తూ దేశాన్ని అభివృద్ధిలోనే ముందంజలా ఉండేదానికి కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ ప్రదాత శ్రీ సోనియా గాంధీ గారిని యావత్ తెలంగాణ రాష్ట్రం ఎప్పటికీ మర్చిపోదనే మాటను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ తెలంగాణ ప్రజలకు మరొక్కసారి ఆవిర్భావ దినోత్సవాల శుభాకాంక్షలు. తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ తెలంగాణ ప్రజాప్రభుత్వం ఏదైతే సంక్షేమం అభివృద్ధిని ఆకాంక్షించి ముందుకు తీసుకుపోతూ ఉందో దాంట్లో మనమందరం భాగస్వాములమై తెలంగాణ ప్రభుత్వానికి అండగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ జై తెలంగాణ, జై కాంగ్రెస్. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ అంటేనే ఒక పౌరుషానికి గడ్డ. ఈ తెలంగాణ సమాజం, ఈ తెలంగాణలో ఉన్న యువత ఎందరో ఆత్మహత్యలతో పాటు బలిదానాలతో పాటు సంపాదించుకున్న ఈ తెలంగాణను మన అమ్మ సోనియమ్మ అర్థం చేసుకొని నా పార్టీ ఇక ముందు ఎలా ఉంటుందో అన్న ఆలోచన కూడా చేయకుండా ఒకటే, మా తెలంగాణ వాళ్లకు తెలంగాణ ఇవ్వడమే నా బాధ్యత అని చెప్పి ఆనాడు తెలంగాణను ఇవ్వడం జరిగింది. మరి దాని కారణంగా ఈరోజు తెలంగాణ ప్రజలు సుభిక్షంగా, సురక్షంగా, రైతులు, వ్యాపారవేత్తలు, ఆధ్యాత్మిక చింతన ఉన్నటువంటి ప్రతి సమాజం అందరూ సురక్షంగా ఉన్నారు అంటే ఆనాడు మనకు నిధులు, నియామకాలు, నీళ్లు ఇవన్నీ ఈ తెలంగాణ సమాజానికి కావాలని ఆలోచించిన అమ్మ సోనియమ్మ. మరి ఆ సోనియమ్మ మనకు ఆనాడు తెలంగాణ ఇస్తే కొన్ని సంవత్సరాల తర్వాత ఈ తెలంగాణ ప్రజలు తెలంగాణ సురక్షితంగా ఉండాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. అందుకని మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ, అలాగే మన తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆనాడు ప్రతి గడపకు తిరుగుకుంటూ తెలంగాణ గురించి నీళ్లు, నియామకాలు సాధించుకుంటాం, మన పాలన రావాలని, ప్రజాపాలన రావాలని, ఇది ప్రజాపాలనతోనే సాధ్యము, ఇది ప్రజల పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పార్టీ, బడుగు బలహీన వర్గాల నిరుపేద కుటుంబాల పార్టీ అంటేనే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈనాడు ప్రజాప్రతినిధులు, మన సీఎం, ముఖ్యమంత్రులు అందరూ కూడా ఎంతో ఈ తెలంగాణ ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు, ఇవన్నీ రైతు బంధు ఇవన్నీ ఇస్తున్నారు. కాబట్టి అలాంటి ఘనత ఇచ్చిన సోనియమ్మకు మా ఆర్మూర్ నియోజకవర్గం వినయ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ మేము ఈ తెలంగాణ ఆవిష్కరణ దినోత్సవం చేసుకున్నాం. ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకు, ప్రజలకు అందరికీ మరొక్కసారి తెలంగాణ జోహార్లు అమరవీరులకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కాంగ్రెస్, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, సోనియమ్మ నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి.